నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసుల విషయంలో ప్రజల్లో అవగాహన పెరిగింది. అధికారులు, వైద్యులు కూడా తమ వంతు కృషిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా నుంచి సౌమ్య గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సౌమ్య గారు. నమస్కారం మేడం. భూపాల్పల్లి జిల్లాలో కోవిడ్ వ్యాప్తి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి? అందులో రికవరీ సంఖ్య ఎంత? కోవిడ్ తో ఇప్పటి వరకు ఎంతమంది మరణించారు? ఈ వివరాలన్నీ చెప్తారా? భూపాలపల్లి జిల్లాలో గతంతో పోలిస్తే కోవిడ్ వ్యాప్తి చాలా వరకు తగ్గుతూ వస్తుంది. ఇప్పటి వరకు 25,450 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అందులో 3,045 పాజిటివ్ కేసులుగా నిర్ధారణ కాగా ప్రస్తుతం 74 యాక్టివ్ కేసులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కోవిడ్ తో 11 మంది మృతి చెందారు. కోవిడ్ నిర్ధారణ అయి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ రికవరీ అయిన వారికి తగు జాగ్రత్తలు చెప్తున్నారు. అయితే కోవిడ్ వ్యాప్తి నివారణ కోసం అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? చలికాలం ప్రారంభంతో పాటు పండుగలు కూడా వస్తుండడంతో కోవిడ్ మళ్లీ ఉధృతి అయ్యే అవకాశం ఉండడంతో వైద్యాధికారులు కోవిడ్ వ్యాప్తి నివారించేందుకు అప్రమత్తమవుతున్నారు. రెండోసారి వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరికి వైద్యాధికారులతో పాటు ఏఎన్ఎంలతో, ఆశా వర్కర్లతో, జిల్లా సమాచార శాఖ సహకారంతో గ్రామాల్లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలకు అర్థమయ్యే రీతిలో కళాకారులచే కోవిడ్ వ్యాప్తిపై కళాజాత నిర్వహిస్తున్నారు. కోవిడ్ ప్రభావం జిల్లాలో బొగ్గు ఉత్పత్తిపై ఎలా ఉంది? కోవిడ్ నిర్ధారణ అయిన కార్మికులకు అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? భూపాలపల్లి జిల్లాలో 4 భూగర్భ గనులు, 2 ఉపరితల గనులు ఉన్నాయి. ఇందులో దాదాపు 6,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సింగరేణి సంస్థ మాత్రం ప్రతిరోజు సింగరేణి కార్మికులకే కాకుండా వారి కుటుంబాలకు కూడా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 3,700కు పైగా కోవిడ్ టెస్టులు నిర్వహించగా అందులో 300కు పైగా పాజిటివ్ రావడం జరిగింది. మొదట్లో 4 నుండి 5% పాజిటివ్ వచ్చినా అది క్రమేపీ తగ్గుతూ ప్రస్తుతం రోజుకు 100 మందికి టెస్టులు నిర్వహిస్తే ఒకరికి లేదా ఇద్దరికి పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ నిర్ధారణ అయిన కార్మికులకు భూపాలపల్లి కేంద్రంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించడమే కాకుండా వారికి క్వారంటైన్ కాలంలో డ్యూటీలో మస్టర్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో వ్యవసాయ సాగు ఎలా ఉంది? జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పంటలు ఎలా ఉన్నాయి? దిగుబడి ఎలా ఉంది? అలాగే ఈసారి జిల్లాలో ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు చెప్పండి. జిల్లాలో ఈ వానాకాల పంట సాగులో 119,000 ఎకరాల వరి పంట సాగుతో పాటు 124,000 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. పంటలు బాగా ఏపుగా వచ్చి మంచి దిగుబడి వస్తుంది అనుకునే సమయంలో ఆగస్టు 12 నుండి 23 వరకు జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో 26,817 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది. దీని ద్వారా దాదాపు 13,000 మంది రైతులకు వరి పంట నష్టపోయారు. 18,916 ఎకరాల పత్తి పంట నష్టం వాటిల్లింది. ఇక జిల్లాలో ధాన్యం కోత ప్రారంభం కావడంతో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా అధికారులు జిల్లాలో 33 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు తీరు ఎలా ఉందంటారు? కరోనా విపత్కర సమయంలో భూపాలపల్లి జిల్లాలో ఉపాధి లేక బాధపడుతున్న 2,73,409 మందికి ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి లభిస్తుంది. జిల్లాలో మొత్తం 249 గ్రామాలుండగా 110,262 ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. వీటితో పాటు పట్టణాలలో కోవిడ్ తో ఉపాధి లేక మళ్లీ గ్రామాలకు వచ్చిన 5,720 మందికి అదనంగా 1,748 కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో 1,239 కుటుంబాలకు 100 రోజుల ఉపాధి పనులు పూర్తి చేసుకున్నారు. ఇదే కాకుండా ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటికలతో పాటు ఇంకుడు గుంటల నిర్మాణం, గొర్రెల షెడ్, పశువుల షెడ్లతో పాటు పంట పొలాలకు దారి, పొలాల్లో పండిన పంట పెట్టుకోవడానికి కళ్ళలను పూర్తి చేసుకున్నారు. అలాగే జిల్లాలో కేంద్ర సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉందంటారు? భూపాలపల్లి జిల్లాలో కేంద్ర సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. కోవిడ్ విపత్కర పరిస్థితులలో వ్యాపారం నడవక ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులకు ఆర్థిక సహకారం అందించేందుకు కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ వీధి వ్యాపారులకు 10,000 రూపాయల ఆర్థిక రుణ తోడ్పాటు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో విజయవంతంగా అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు 1,593 మందికి బ్యాంక్ అధికారులు పీఎం స్వానిధి కింద 10,000 రూపాయలు అందించారు. దీంతో పాటు కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంను ప్రకటించింది. దీంతో ఏప్రిల్ మాసం నుండి ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచిత ఎల్పీజీ సిలిండర్ను నెలకు 1 చొప్పున అందించడంతో పాటు ప్రతి రేషన్ కార్డుదారునికి వారి కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కేజీల ఉచిత బియ్యం అందిస్తుంది. అదండి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా నుంచి సౌమ్య గారు జిల్లాలో కోవిడ్ కేసులు, నియంత్రణ చర్యలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయం, వర్షాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి చెప్తే విన్నాం కదా. ధన్యవాదాలండి సౌమ్య గారు. మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.